ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలో గత భాగంలో మూలాధార చక్రంలో సాకినిగా, ఆజ్ఞా చక్రంలో హాకినిగా మరియు సహస్రార చక్రంలో యాకిని రూపాలతో ఉండే అమ్మవారిని దర్శించుకున్నాం. ఈరోజు అమ్మవారిని కీర్తించడం వల్ల కలిగే పుణ్యం, మన సంసార బంధాలను తెంచే ఆ తల్లి కరుణ, రోగాలను నయం చేసే ఆవిడ వైద్యం మరియు ఆ జగన్మాత మన మనసులలో మిత్రునిగా ఎలా కొలువై ఉంటారో 111 నుండి 115 వరకు గల శ్లోకాల భావ వివరణ తెలుసుకుందాం. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధుమోచని బర్బరాలక అనగా అమ్మవారి కీర్తి ఎంతో పవిత్రమైనది. ఆ తల్లిని చేరుకోవాలన్నా, ఆవిడ గురించి వినాలన్నా పూర్వజన్మ పుణ్యం ఉండాలి. పులోమజగా పిలువబడే ఇంద్రుని భార్య అయిన శచీదేవి చేత పూజలు అందుకున్న తల్లి మనల్ని సంసార బంధాల నుండి, కష్టాల నుండి విముక్తులను చేసే బంధుమోచని ఆ తల్లి. ఆ తల్లి ముంగురులు ఎంతో అందంగా ఉంటాయని బర్బరాలక అనే నామం ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఈరోజు ఈ నామాలు చెప్పుకుంటున్నామంటే అది మన పూర్వజన్మ పుణ్యమే. మనకు తెలియకుండానే మనల్ని కష్టాల నుండి, బంధనాల నుండి బయటపడేసేది ఆ తల్లి. ఆవిడ అందమైన ముంగురులు కలిగిన జగన్మాత అని ఈ శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. విమర్శ రూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అంటే అమ్మవారు జ్ఞానస్వరూపిణి. ఆకాశం మొదలైన పంచభూతాలను, ఈ సమస్త జగత్తును కన్న తల్లి ఆమె. అన్ని రకాల రోగాలను నయం చేసే గొప్ప వైద్యురాలు, సర్వవ్యాధి ప్రశమని, అకాల మృత్యు నుండి మనల్ని కాపాడేది ఆ తల్లి. ఈ లోకమంతా ఆ తల్లి సృష్టించినదే. మనకు ఏ అనారోగ్యం వచ్చినా ఆ తల్లిని స్మరిస్తే ఆమె ఒక వైద్యురాలిలా మన వ్యాధులను నయం చేస్తారట. మనకు ప్రాణాపాయం కలగకుండా కాపాడే రక్షణ కవచం ఆ తల్లేనని ఈ శ్లోకం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అగ్రగణ్య చింత్యరూప కలి కల్మషనాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. అందరి దేవీ దేవతల కన్నా ముందుగా పూజింపదగినది అమ్మవారు. ఆవిడ రూపం మన ఊహకు కూడా అందనిది. ఈ కలియుగంలోని దోషాలను పోగొట్టే తల్లి. కాత్యాయన మహర్షికి పుత్రికగా జన్మించిన కాత్యాయని యముడిని కూడా శాసించగల కాలహంత్రి. పద్మాల్లాంటి కన్నులు గల విష్ణుమూర్తి చేత సేవించబడే తల్లి. కలియుగంలో మనం చేసే చిన్న చిన్న తప్పులను, దోషాలను ఆ తల్లి తన కరుణతో తుడిచివేస్తారట. కాలానికి కూడా లొంగని శక్తి ఆవిడది. ఆ తల్లిని మనం తలుచుకుంటే చాలు, మన మనసు నిర్మలమవుతుందని ఈ శ్లోకం మనకు తెలియచెప్తుంది. తాంబూల పూరితముఖి దాడిమి కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. అమ్మవారి ముఖం తాంబూలం వల్ల ఎర్రని వర్ణంతో శోభిస్తూ ఉంటుందట. ఆవిడ కాంతి దానిమ్మ పువ్వులా మెరుస్తూ ఉంటుందట. లేడి కళ్ళ వంటి అందమైన కళ్ళు కలిగినది అని, అందరినీ ముగ్ధులను చేసే మోహిని, శివుని అర్ధాంగి అయిన మృడాని అని, సూర్యుని రూపంలోనూ మన హృదయంలో ఒక మంచి మిత్రుని రూపంలోనూ ఉండేది ఆ తల్లేనని ఈ శ్లోకం మనకు వివరిస్తుంది. అమ్మవారి ముఖం ఎంతో వెలుగుతో ఎర్రగా మెరిసిపోతూ ఉంటుందట. ముఖ్యంగా ఈ శ్లోకంలో ఆ తల్లిని మిత్రరూపిణి అన్నారు. అంటే ఆవిడ ఎక్కడో పైన ఉన్న దేవత మాత్రమే కాదు, మన కష్ట సుఖాలు పంచుకునే ఒక మంచి స్నేహితురాలు కూడా. నిత్యతృప్త భక్తనిధిర్ నియంత్రి నిఖిలేశ్వరి మైత్రియాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి అనగా అమ్మవారు ఎప్పుడూ తృప్తిగా ఉంటారట. భక్తులకు ఆవిడ ఒక పెద్ద నిధి వంటిది. ఈ ప్రపంచాన్ని నడిపించే నియంత, అందరికీ ఈశ్వరి. స్నేహం, కరుణ వంటి మంచి గుణాలు ఉన్నవారికి మాత్రమే లభించే తల్లి. లోకమంతా అంతమైపోయే మహాప్రళయ కాలంలో కూడా సాక్షిగా నిలిచే ఏకైక శక్తి ఆ జగన్మాతయ్య. మనం దేవుడికి ఏదో ఇస్తాం అనుకుంటాం, కానీ ఆ తల్లి ఎప్పుడూ తృప్తిగానే ఉంటుంది. మనకు ఏది కావాలో ఆవిడే ఒక నిధిలా ఇస్తుంది. అందరితో స్నేహంగా, దయతో ఉండే హృదయాలలోనే ఆ తల్లి కొలువై ఉంటారని ఈ శ్లోకం మనకు తెలియచెప్తుంది. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు మన రోగాలను హరించే వైద్యురాలిగా, మన పాపాలను కడిగే గంగగా, మనల్ని నడిపించే ఒక మంచి మిత్రునిగా ఎలా ఉంటారో తెలుసుకున్నాం. ఆ తల్లిని మనం భక్తితో, స్నేహభావంతో పిలిస్తే ఆవిడ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. ఆ జగన్మాత అనుగ్రహం మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.